విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. రవి సార్, నమస్కారం సార్. నమస్తే కవిత సార్, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి పర్టికులర్గా బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో తన అభ్యర్థుల్ని మార్చలేదు, చాలా తక్కువ స్థానాల్లో మార్చింది. బట్ ఆ రిజల్ట్ ఏంటనేది చూసిన తర్వాత ఈసారి పునరాలోచన జరుగుతోంది, గుణపాఠం నేర్చుకున్నారు అన్నట్టుగా పార్లమెంట్ ఎన్నికల నాటికి సిట్టింగ్ అభ్యర్థులను కూడా మార్చాలి అనే ఆలోచన కేసీఆర్కి ఉంది అనేది సార్. సో దాని నుంచి బయటపడ్డారు అనుకోవాలా, లేకుంటే భవిష్యత్తును ఒక పాజిటివ్గా చూస్తున్నారు అనుకోవాలా సార్? భవిష్యత్తును అంత పాజిటివ్గా ఏం చూడట్లేదు వాళ్ళు. చాలా ఇబ్బందిగానే ఉంటుంది, సవాల్గా ఉంటుంది, దీన్ని ఓవర్కమ్ కావడం ఎట్లా అని అనుకుంటుంది. అందుకే ఇవన్నీ ఆలోచిస్తున్నారు. నిజమే, అయితే తల తిరిగితే కానీ తత్వం బోధపడదని అప్పుడు అందరు చెప్పినా, ఆఖరి కుటుంబ సభ్యులు కూడా చెప్పినా వెంటబడినా, కేటీఆర్ ఇలాంటి వాళ్ళు కూడా కొంత తేడా చెప్పినా కానీ అప్పుడు ముఖ్యమంత్రిగా పార్టీ అధినేత అప్పటికి ఇప్పటికీ కేసీఆర్ దాన్ని ఆలకించలేదు. దానికి మూల్యం చెల్లించారు చాలా తీవ్రంగానే. అంటే అనేక కారణాల్లో ఆలోచన మార్చుకోవటం అంటే అభ్యర్థులను మార్చడం చాలా సులభం, మనం మార్చుకోవడం చాలా కష్టం. కాబట్టి లోక్సభకు అభ్యర్థులను మార్చడం పెద్ద ఘనకార్యం, అంటే పెద్దగా విషయం కాదు, అన్ని వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి కాబట్టి. కానీ అసలు బీఆర్ఎస్ పార్టీ తన ఆలోచన ధోరణిని లేకపోతే సైద్ధాంతికమైన విధానాన్ని ఆలోచించుకుంటుందా లేదనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. మీరు అన్నట్టుగా రెండు పరిణామాలు జరగబోతున్నాయి. ఒకటి, 2వ తారీఖున కేసీఆర్ ఫిబ్రవరి 2న ప్రమాణ స్వీకారం చేస్తారు అని. వాస్తవంగా అదొక ఫార్మాలిటీ, లాంఛనంగా ఎన్నికైన సభ్యులందరూ సభలో ఒకసారి ప్రమాణ స్వీకారం చేస్తే కానీ మళ్ళీ సభలో వాళ్ళు అది జరుగుతుంది. ఆయనకు తుంటి విరగడం, దానివల్ల ఈ గ్యాప్ వచ్చింది. దీనివల్ల మరి ఈ కాలంలో మరి అంత ఆలోచన పరుడు కాబట్టి చాలా ఆలోచనలు చేసి ఉండొచ్చు ఈ గ్యాప్లో. వ్యూహ రచనలు, మేధకు పదును, ఇవన్నీ కూడా పెట్టి ఉండాలి. మరి ఏం చెప్తారో ఇప్పుడు వచ్చిన తర్వాత. ఇప్పుడు కేసీఆర్ రంగంలోకి వస్తే ఇవన్నీ అన్నీ తేలిపోతాయి, ఇవన్నీ పటాపంచలు అయిపోతాయి, ఈ పద్ధతిలో బీఆర్ఎస్ వాళ్ళు చెప్తూ ఉన్నారు కదా. సో ప్రాక్టికల్గా ఆ మార్పు ఎంత ఉంటుంది చూడాలనేది నాకు మొదటి ఆసక్తి. ప్రజలందరూ కూడా అదే కోరుకుంటున్నారు. అంటే వెదర్ దెర్ ఈజ్ ఎ కేసీఆర్ మెలో డౌన్ ఎ లిటిల్. ఇప్పటికీ వీళ్ళిద్దరు ఒకరినొకరు తిట్టుకుంటున్న తీరు, రేవంత్ కేటీఆర్, హరీష్ రావు తన స్టైల్లో ఆయన చేస్తూనే ఉన్నాడు, ఇతరులందరూ కూడా శక్తి కొద్ది సంధిస్తూ ఉన్నారు. మనం నిన్న కూడా మాట్లాడాం. సో కొన్నిసార్లు ఇబ్బందిగా కూడా ఉంటున్నాయి. అయితే కేసీఆర్ వాస్తవానికి ఇంతకంటే ఆయన ఇంకా షార్ప్గా మాట్లాడతారనే పేరు, కానీ ఇప్పుడు మారిన తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఎలా ఉంటుంది అనేది ఒకటి. రెండవది, ప్రతిపక్ష నాయకుడే కాకుండా పెద్ద కదా తెలంగాణకు రాష్ట్ర సాధనలో కానీ మొదటి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా కానీ ఈ ద్విముఖ బాధ్యతలు ఆయన మీద ఉన్నాయి. నిజానికి తన పార్టీని గెలిపించటము, తన పార్టీని కాపాడుకోవటం మొదటిది అనుకున్నా. 2వ స్థానంలో అయినా సరే తెలంగాణకు సంబంధించిన మొత్తం అభివృద్ధి, పురోగమనము, ప్రజాస్వామ్య ప్రక్రియ ఇవి దెబ్బతినకుండా చూడాల్సిన, సమతుల్యత చూపించాల్సిన ఇది కూడా ఆయన మీద ఉంది. చూద్దాం ఆయన ప్రమాణ స్వీకారం చేసి సభలోకి వచ్చి, ఎందుకంటే ఇది ఇప్పుడు ఓట్ అండ్ అకౌంట్ బడ్జెటే పెడతారు, లోక్సభ ఎన్నికలు వస్తాయి కాబట్టి అది కేసీఆర్కి సంబంధించిన అంశం. ఇంకా రెండోది, ఈ లోక్సభ అభ్యర్థి చాలామంది భావిస్తున్నది ఒక బలమైన ప్రచారం ఏముందంటే, ఈసారి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బీఆర్ఎస్కు కాదు, కాంగ్రెస్కు బీజేపీకి జరుగుతాయి, బీఆర్ఎస్ అసలు సైడ్ లైన్ అయిపోతుంది అనే ఒక పెద్ద ప్రచారం నడుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న తర్వాత లోక్సభ ఎన్నికల్లో కనుక గణనీయంగా తెచ్చుకుంటే కోలుకోవచ్చు, తిరిగి పుంజుకుందా లేదా అనుకోవచ్చు అనే ఒకటి వస్తుంది. లేదు, ది పార్టీ స్ట్రెంత్ అట్లాగే ఉంది అని వాళ్ళు చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు కూడా వాళ్ళు దెబ్బతింటే అప్పుడు పార్టీ కూడా దెబ్బతినే ఒక అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళే అలవాటు చేశారు, నువ్వు నేర్పిన విజయ చంద్రశేఖర అని చెప్పి ఆయన వేరే పార్టీల నుంచి తీసుకోవటం. ఇప్పటికే 5 బీఆర్ఎస్ వెళ్ళి కలిసి వచ్చారు, రకరకాల కథలు నడుస్తున్నాయి, మేము పిలిస్తే వస్తారని వాళ్ళు అంటున్నారు. ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ పార్టీ స్థైర్యాన్ని నిలబెట్టి ఎలా చేస్తారు కేసీఆర్ అనేది ఒకటైతే, లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడం అనేది వాళ్ళకి అత్యావశ్యకం. ఏ పార్టీకైనా ఎన్నికల్లో గెలవడం అవసరమే, కానీ ఇప్పుడు వాళ్ళకి అట్లా కదా, అది చాలా తీవ్రమైన అవసరం. అది దాన్ని ఎలా చేస్తారు? అలా చేసినప్పుడు ఒకసారి దెబ్బతిని ఉన్నారు కాబట్టి ఇందాక నేను అన్నట్టు తల తిరిగితే కానీ తత్వం బోధపడదు అన్నట్టు
ఆ దెబ్బతిన్నారు కాబట్టి లోక్సభ అభ్యర్థులు మారుస్తారా? ఇప్పుడు మనకు మీడియాలో చెప్తున్నది ఆ 4 అభ్యర్థులు, 3 ప్లస్ 1 అనుకోండి. నామా నాగేశ్వరరావు, బివి పాటిల్, రంజిత్ రెడ్డి ప్లస్ వినోద్ కుమార్, ఆయన దగ్గర బంధువు సన్నిహితుడు. ఆయన వీళ్ళ వరకు ఖరారు చేశారు. మిగిలినవన్నీ చర్చలో ఉన్నాయి, పరిశీలనలో ఉన్నాయంటున్నారు. అదే సమయంలో అసెంబ్లీ కంటే లోక్సభకు చేసేవాళ్ళు కొంత మోతుబర్లు పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళను అక్కడే అంత ఈజీగా మార్చడం కూడా, అది కూడా ఈ పార్టీ నాయకత్వం ఓడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం చెప్పినా చలామణి అవుతుంది, అందరూ శిరోధార్యం అన్నట్టు వ్యవహరిస్తారు. కానీ మీరు ప్రతిపక్షంలోకి వచ్చి కొంత బలహీనము, కొంత ఎదురు దెబ్బలు తింటున్నప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. ఎంత చాకచక్యంగా వీటన్నిటిని నిర్వహిస్తారు అనేది మనం చూడాలి. కానీ మార్పులు అయితే చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు అసలు మార్చకుండా ఇప్పుడు కూడా అదే ప్రయోగం చేసి ఇప్పుడు కూడా దెబ్బతింటే అసలు పార్టీ నాయకత్వం మీదే ఒక విశ్వాసం సన్నగిల్లే ఒక అవకాశం ఉంటుంది. అలాగే అనేక ఫిర్యాదులు ఉన్న వాళ్ళనే వీళ్ళు ఎందుకు కొనసాగిస్తున్నారు, వీళ్ళకి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది అనే విమర్శ కూడా మూట కట్టుకోవాల్సి వస్తుంది. సో నేను అనుకోవడం తప్పకుండా ఎక్కువ మందిని కనీసం ఒక సగము అట్లా మార్చే అవకాశం ఉంటుంది. గతంలో మారిస్తే గెలుస్తారా అది నెక్స్ట్ క్వశ్చన్. అవును సార్, మారిస్తే గెలుస్తారా, అందులో అనుసరించాల్సినటువంటి స్ట్రాటజీలు ఎలా ఉంటాయి? కేటీఆర్ గతంలో చెప్పినట్టుగా పులి రాబోతోంది అనేటువంటి మాట ఇప్పుడు మాకే తట్టుకోలేకపోతున్నారు, పులి వస్తే మీరు తట్టుకుంటారా అనే మాట. క్యాండిడేట్లను మార్చడంతో పాటుగా అనుసరించాల్సినటువంటి వ్యూహం కూడా ఉంటుంది. ఇప్పటిదాకా కేసీఆర్ మాట్లాడలేదు. తన ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత, ప్రతిపక్ష హోదా వచ్చిన తర్వాత ఆయన ఏం మాట్లాడతారు, మళ్ళీ ప్రజల్ని తన వైపుకు ఎలా తిప్పుకుంటారు అనేది. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో పులి వచ్చినా సింహం వచ్చినా మనుషులను తినే అవకాశం అయితే ఏమి ఉండదు. ప్రజాస్వామికంగా వ్యవహరించాల్సిందే. ఆ రూల్స్ ఆఫ్ ది గేమ్ అనేవి ముందే ఫిక్స్ అయి ఉంటాయి. కాబట్టి తలకిందులు అయిపోయేటంత రాజకీయ మార్పులు ఏమొస్తాయి? ఇప్పుడు ఇప్పటికే ప్రతిపక్షంలోకి వచ్చారు, కొంత దెబ్బతిన్నారు. కాంగ్రెస్ ముందుకు పోవడానికి ప్రయత్నిస్తుంది. బీఆర్ఎస్ నాయకులు కొంతమంది వాళ్ళని వెళ్ళి కలుసుకుంటున్నారు. బీజేపీ చాలా తీవ్ర స్థాయిలో తెలంగాణ మీద ఫోకస్ పెట్టాలనుకుంటుంది. స్వయంగా అమిత్ షానే ఇక్కడికి వస్తాడని చెప్తున్నారు. బీజేపీ కాంగ్రెస్ మధ్యలో బీఆర్ఎస్ పాత్ర అనేది కొంచెం డోలాయమానంగా, అంత కొంచెం అస్పష్టంగా ఉంది. వాళ్ళ ఫోకస్ ఏమో ఎక్కువగా కాంగ్రెస్ మీద ఉంది, మెన్షన్ ఏమో బీజేపీని మెన్షన్ మటుకు వాళ్ళు చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో మొన్న ఎన్నికల్లో బీఆర్ఎస్ దెబ్బతింటానికి ఒక ముఖ్య కారణం బీజేపీతో వాళ్ళ దోస్తాన. ఆ సమస్య లేని చోట వాళ్ళు గెలిచారు. హైదరాబాద్ లాంటి చోట అక్కడ అచ్చంగా వీళ్ళు మజ్లిస్ మాత్రమే ఉన్న చోట వీళ్ళు గెలుచుకున్నారు కదా. అది కాకుండా బీజేపీ ప్రధాన దీనిగా ఉన్న చోట దెబ్బతిన్నారు, అటు కాంగ్రెస్ దగ్గర ఇటు బీజేపీ దగ్గర. అందుకని బీఆర్ఎస్ రాజకీయ పంథ ఏం తీసుకుంటుంది? ఇద్దరు ఒకటే అది ఇది అని చెప్పి, ఇప్పుడు ఉదాహరణ కేటీఆర్ మొన్న మాట్లాడింది చూస్తే కూడా కాంగ్రెస్ అయిపోయింది, కాంగ్రెస్ కుదరదు, వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు, ఇంకో కూటమి ఏదో పెడతామని మాట్లాడుతున్నారు. నా ఆలోచన ప్రకారం చెప్పాలంటే వాళ్ళు సర్వం చక్రం తిప్పినప్పుడే వాళ్ళు ఒక కూటమి పెడతామంటే వాళ్ళతో ఎవరు కలిసి రాలేదు. అటువంటిది ఇప్పుడు ఓడిపోయి బలహీనపడి మళ్ళీ తమను తాము నిలదొక్కుకోవడానికి ఎలా రివైవ్ అవ్వాలి చేస్తున్న వాళ్ళను దేశంలో ఇతర రాష్ట్రాలు పెద్దగా పట్టించుకునే అవకాశం ఏమి ఉండదు. ఉదాహరణకు ఎన్టీఆర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎన్టీఆర్ అపోజిషన్ యూనిటీకి చాలా గట్టిగా నిలబడేవాడు, అది కూడా సెక్యులర్ పార్టీస్కే. ఆయన నేషనల్ ఫ్రంట్ స్థాపనలో కూడా ముఖ్య పాత్ర వహించాడు. కానీ ఎప్పుడైతే ఎన్నికల్లో లోక్సభలో 2 స్థానాలు మాత్రమే వచ్చాయి తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం, డిఎంకే, ఏజీపీ ఇవి 3 డిసప్పాయింట్ చేసాయి వీపీ సింగ్ను. వీపీ సింగ్ జనతాదళ్ ఏమో 134 సీట్లు తెచ్చుకుంది. కానీ ఈ 3 పార్టీలకు 2 సీట్లు 1 సీట్ ఇలా వచ్చేసరికి హీ వాజ్ ఫోర్స్డ్ టు డిపెండ్ ఆన్ బీజేపీ. సో ఇప్పుడు బీఆర్ఎస్ కూడా క్షీణించిన తన బలము వీటన్నిటితో ఎలా నిలబెట్టుకుంటుంది అనేది అది పెద్ద సవాల్ వాస్తవానికి. ఇది కాకుండా స్వయంకృత అపరాధం లాంటి స్వయంకృత సమస్య లాంటి ఇంకొక అంశం కూడా ఉంది. ఇంటర్నల్గా ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి. ఇంటర్నల్గా ఉంది, ఇండియా సమస్య కూడా ఉంది. అవును, మీరు బీఆర్ఎస్ అని పెట్టారు, మధ్యప్రదేశ్కి వెళ్ళారు, మహారాష్ట్రకి వెళ్ళారు, కర్ణాటకకి వెళ్ళారు, ఒరిస్సాకి వెళ్ళారు, వాళ్ళని నియమించారు అధ్యక్షులను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖరే జనసేనలోకి తిరిగి వెళ్ళిపోతారనే వార్తలు వింటున్నాను నేను. నిన్న ఈరోజు కూడా వార్తలు వస్తున్నాయి. అలాగే అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది మా భవిష్యత్తు ముడిపెట్టి ఇటు వస్తుంది. ఇప్పుడు మీరు అసలే ఇప్పటివరకు అసలు ఏమి పలకరించట్లేదండి వాళ్ళు ఏం చేయాలని. అసలు బీఆర్ఎస్ అనే పేరే తీసేసి టీఆర్ఎస్ పెడదామని అంటున్నారనే వార్తల లీకులు కూడా వాళ్ళే ఇస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఒక్కసారిగా టీఆర్ఎస్ టు బీఆర్ఎస్ టు టీఆర్ఎస్, రాష్ట్రం టు జాతీయం టు మళ్ళీ రాష్ట్రం అన్న ఒక పరిస్థితిలో ఇది పెద్ద సమస్య కదా. ఓటర్లు కూడా బీఆర్ఎస్ గురించి అంచనా వేసుకోవడానికి
అభిప్రాయానికి రావడానికి మీరు జాతీయ రాజకీయాల్లో పాల్గొంటారా, రాష్ట్ర రాజకీయాల దేని మీద ఫోకస్ ఉంటుంది? ఎవరికి చెప్పక్కర్లేదు, వేరే పార్టీలకు మీరు చెప్పక్కర్లేదు, విమర్శకులకు మీరు చెప్పక్కర్లేదు, ఓటర్లకు అయితే మీరు చెప్పాల్సి ఉంటుంది. 2018లో కేసీఆర్ జాతీయ నాయకుడు అవుతాడు, దేశ నేత కేసీఆర్ అనే పేరుతో మీరు రెండోసారి అధికారంలోకి వచ్చారు. మూడోసారి అలాంటి నినాదం ఇచ్చి కాస్త ఊగిసలాడి చివరిలో సగం అలా మానేశారు. సో ఇప్పుడు ఆ అంశంలో మీరు ఎక్కడ నిలబడి ఉన్నారు అనేది వాళ్ళ క్లారిటీ వాళ్ళు తెచ్చుకోవాలి. వాళ్ళు కూడా వాళ్ళు ఇది ఇవ్వకుండా అంతకుముందు మాట్లాడినట్టే కాంగ్రెస్ను బీజేపీని రెండింటినీ కలిపి ఓ బూమరా ఇది తీవ్రంగా దాడి చేస్తే అంతవరలో ఉపయోగం లేదు. మూడోది, ఒకసారి తిరస్కరించిన ప్రజలు ఒక ఎన్నికలు పూర్తిగా తిరస్కరించలేదు. పూర్తిగా తిరస్కరించినా, ఒక ఓటుతో గెలిచినా, లేదు ఒకరికి మెజారిటీ రాకపోయినా తిరస్కారమే. కాబట్టి అది అయిన తర్వాత ఎందుకు తిరస్కరించారు? అంత తిరస్కరించిన ప్రజలు మళ్ళీ మిమ్మల్ని ఆహ్వానించి ఆదరించాలంటే మీరు అదనంగా ఏం చెప్తున్నారు, మీరేం మారుతున్నారు? అభ్యర్థులను మార్చడమేనా? అభ్యర్థనలు కూడా ఏమైనా మారుతాయా అనే విషయం కూడా వాళ్ళు క్లియర్ చేయాల్సి ఉంది. కానీ నేను గమనిస్తున్నంతలో అలాంటి ధోరణి ఏమీ వాళ్ళ దగ్గర కనపడలేదు. ఆ మార్పు వాళ్ళతో రాలేదు. ఇంకా అంతకుముందు ఫలానాది లేదు అని ఓటర్ మీ నుంచి వెనక్కు మళ్ళిన ఓటర్ మళ్ళీ మీ దగ్గరికి రావాలంటే వీళ్ళు పరిశీలించుకుంటున్నారు, ఆత్మవిమర్శ చేసుకున్నారు, కొన్ని విషయాలు సవరించుకుంటున్నారు అనే మెసేజే లేదు. ఈ 3-4 months టైం పీరియడ్ ఏం చేశారు? కాబట్టి అభ్యర్థులను మారిస్తే ఆటోమేటిక్గా గెలుస్తారు అనేది ఏమీ నిజం కాదు. ఒకటేమో ప్రజల విశ్వాసం పొందాలి, తమ పద్ధతులు మార్చుకున్నాము, అప్పటిలాగా మరి ఏకపక్షంగా మేము ఉండబోము, ఎజెండా ఏముంది అనేది చెప్పాలి. మూడోది, బీజేపీ విషయంలో మాకేం అస్పష్టత లేదు, మేము ఎదుర్కొంటాము అనే అంశం చెప్పాలి. నాలుగోది, ఇది వరకు దగ్గరికి తీసిన చాలా పార్టీలు వాటికి జాతీయ స్థాయిలో మీరు అక్కడ వాళ్ళతో దగ్గర అయింది లేదు, ఇంకోటి అయింది లేదు. వాళ్ళకు కూడా సందేహాలు సృష్టించి పెట్టారు, వాటిని మీరు క్లియర్ చేయాలి. ఐదవది, మీరు అన్నట్టుగా అంతర్గత సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇందులో చాలా క్లియర్గా ఒక మాట, ఓవర్లోడ్ అయిపోయింది మా కారు, పోయేవాళ్ళు పొండి, మేము బతిలాడుకోము, ఉన్న మిమ్మల్ని నుంచే డెవలప్ చేసి ఇది అదే కింద పడలేసి ఇది ఏదో విన్యాసం అన్నట్టుగానే ఉంటుంది. అది వాళ్ళని ఆపే శక్తి ఉంటే ఎవరైనా కానీ బలమైన ఎమ్మెల్యేలు ఎంపీలు పోకుండా ఆపుకుంటారు. సో ఆపలేమో అన్న అపనమ్మకం అప్పుడే వచ్చేసిందా? అసలు ఏ పార్టీ అయినా పోయేవాళ్ళు పోతేనే మంచిదేనా అంటే అసలు ఆ పార్టీలో దానికి ఏమైనా ఒక సీరియస్నెస్ ఉంటుందా? ఇదే ఒక విధమైన ఏమనాలి అశాంతి, ఒక విధమైన ఇబ్బందికరంగా మాట్లాడే మాటలు తప్ప ఇవేవి ఏ పార్టీ కూడా పోయేవాళ్ళందరూ పోతే మాకేం పర్లేదు అనుకో. చాలామంది పోయారు. ఉదాహరణకు చాలామంది ఉద్దేశంలో ఖమ్మం జిల్లాలో 2-3 నాయకులు పోకపోతే పరిస్థితి వేరుగా ఉండేది చాలామంది చెప్తున్నారు. పోయే పరిస్థితులు కల్పించాము, పోతుంటే మనం ఆపలేదు, దానికి మూల్యం చెల్లించాము. ఇప్పుడు కూడా పోయేవాళ్ళందరూ పోవచ్చు అది ఇది అని మాట్లాడితే అది ఎలా కుదురుతుంది చెప్పండి? కాబట్టి ఒక సరైన రాజకీయ పార్టీ ఒక కార్యకర్తను కూడా అనవసరంగా అనవసరంగా ఇంతలా డెవలప్ చేసుకున్న తర్వాత ఇంకొకటి ఆయన అంటున్న మాట ఏంటి, వాళ్ళు పోతే ఉన్న కార్యకర్తలనే నాయకులుగా తయారు చేసుకుంటామని. ఇప్పుడు తయారు చేసి పంపించి మళ్ళీ కొత్త వాళ్ళంతా ఇదంతా కూడా టైం టేకింగ్ అవుతుంది. టైం టేకింగ్, అన్రియలిస్టిక్, ఊరికే వర్డ్స్ లాగా ఉంటాయి కానీ కాన్ఫిడెన్స్ కలిగించవు. అందువల్ల విధానపరంగా మేము ఖచ్చితంగా సెక్యులర్గా ఉంటాము, బీజేపీకి మాకు సంబంధం లేదన్న అంశాన్ని వాళ్ళు చెప్పుకోవాల్సి ఉంటుంది. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం తెచ్చి ఎంతో కొంత చర్చ చేయాల్సి ఉంటుంది. జాతీయ రాజకీయాల్లో తమ విధానం స్పష్టత ఏమి చూడాల్సి ఉంటుంది. సరే, అభ్యర్థుల మార్పులో సరైన అభ్యర్థులను నియమించుకోవటం, వాళ్ళ తరఫున ప్రచారం చేయటం అది కూడా ఉంటుంది. ఇంకా ఈ బీఆర్ఎస్ టీఆర్ఎస్ కన్ఫ్యూజన్ కూడా నివారించుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ చేయకపోతే బీఆర్ఎస్ అనేది ఇప్పుడున్న దానికంటే కూడా తగ్గినా కానీ మనం ఏం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. పైగా బీజేపీ అఫెన్సివ్ చాలా తీవ్రంగా కూడా ఉండబోతుంది అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ సార్.